టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. తన మొదటి సినిమా నుంచి అద్భుతమైన మూవీలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ముఖ్యంగా తాను నటించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటన మెచ్చిన ప్రపంచవ్యాప్త అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అభిమానులుగా మారిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా పిలువబడుతున్నారు. మరోవైపు లేటెస్ట్గా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇటీవలే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అరుదైన గౌరవాన్ని పొందారు ఆయన. ప్రఖ్యాత లండన్లోని మేడం టొస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరోవైపు ఈ గౌరవం గురించి రామ్ చరణ్ గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారి తనయుడుగా రామ్ చరణ్ మరో మెట్టెక్కారు. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు బాగా వినబడుతోంది. రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పారు. గ్రేట్ అయ్యా చరణ్ నీవు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట కేటీఆర్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న పెద్ది సినిమాని ఏడాది రిలీజ్ చేయాలని చూసిన కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోయిన విషయం తెలిసిందే. వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.